राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी। దానిలో భాగంగానే ఈరోజు ఆ మొక్కు తెచ్చుకోవడానికి కరీంనగర్ నుంచి ఈ అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించడం జరిగింది. టెంపుల్కు మళ్ళా ఉగాది తెల్లవారి మళ్ళీ దర్శనానికి వస్తా. నేను మన కోసం నిబంధనలను ఉల్లంఘించి పెట్టడాన్ని నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నిబంధనల ప్రకారం రావాలి. దేవుడి కంటే గొప్పలు ఇవ్వలేరు. కానీ అర్చకుల వేద పండితుల ఆశీర్వాదం చాలా సంతోషం. మన అన్ని ప్రాంతాల్లో మన బ్రహ్మాండమైన స్వాగతం పలిచారు, ఆరోగ్యం ఇచ్చారు, శాలువలు కప్పారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు మా కార్యకర్తలు నాయకులు అన్ని ప్రాంతాల్లో వాళ్ళ కష్టపడి పనిచేశారు. వారు కూడా ప్రత్యేక అభినందనలు. మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా ఇవాళ ఈ యాత్రలో చాలామంది పాల్గొన్నారు. అంటే వాళ్ళ వీలుని బట్టి పాల్గొన్నారు. చాలామంది మహిళా కార్పొరేటర్లు అయితే, మహిళా సర్పంచులు, మహిళా కార్పొరేటర్లు, మహిళా కౌన్సిలర్లు అయితే ఎక్కడ నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళ మండుట ఎండ అయినా కూడా ఎండని లెక్క చేయకుండా ఈ యాత్రను విజయవంతం చేస్తారు. ఎందుకంటే ఆ తండ్రి స్వామివారి ఆశీర్వాదంతో, మా తల్లి మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు, నితిన్ నవీన్ గారి యొక్క నేతృత్వంలో
నాయకత్వంలో మరి రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మన కరీంనగర్ కార్పొరేషన్ గెలుస్తాము, మున్సిపల్ కౌన్సిలర్ చార్పంచులు గెలుస్తాము, సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు గెలుస్తాము. కాబట్టి ఆ మొక్కు తీసుకోవడానికి రావడం జరిగింది. తప్పకుండా అంజన్ ఆశీర్వాదం అందరి మీద ఎవరి దగ్గర కష్టపడి పనిచేసిందో యాత్రలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద ఉండాలని చెప్పి మీరందరూ కూడా మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా యాజమాన్యాలకు, మీడియా రిపోర్టర్స్ కానీ, కెమెరామెన్లకు కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్ కూడా, సోషల్ మీడియా వారియర్స్ కూడా అందరు కూడా మన ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ అందరి మీద ఆ అంజన్న స్వామి ఆశీర్వాదం ఉండాలి. మీరు మీ కుటుంబాలందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర్వేదం ఉండాలి. మీ కష్టాలను తొలగిపోవాలి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా యుగాది తెల్లవారి వచ్చే ప్రయత్నం చేస్తా. స్వామివారి ఆదేశం ప్రకారం ముందు వాసిస్తుంది. స్వామివారు ఎప్పుడు ఆదేశిస్తే ఆదేశం ప్రకారం మనం వచ్చి దర్శనం చేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.